నిన్న కరీంనగర్లో ఏదది దిశనేది ఇగో దిశ పేపర్లో మెయిన్ పేపర్లో వేసిండు మెయిన్ ఎడిషన్లో గోల్డ్ షాప్లో కాల్పులు కరీంనగర్లో భారీ దోపిడీ 30 రౌండ్లకు పైగా దుండగులు ఫైరింగ్ సుమారు 2 కోట్ల విలువైన ఆభరణలతో పరారట. ఎంత దారుణమైన సంఘటన అంటే ఇగో వాళ్ళ ఫొటోస్ కూడా వచ్చింది. అంటే సీసీ ఫుటేజ్ చూడడం జరిగింది. ఆ సీసీ రికార్డ్ అయితే వాడు సీసీ కెమెరాలు ఉండంగా విత్ మాస్కులు కూడా పెట్టుకోలేదండి వాళ్ళు. ఎలాంటి ఫేస్లకు మాస్కులు లేకుండా కరీంనగర్ నడి ఒడ్డున అదేంది షాపు పిఎంజే అనే జ్యువెలరీ షాప్లో, అది కరీంనగర్ నడి ఒడ్డున జ్యోతినగర్లో ఉంటుంది. ఆ నడి ఒడ్డుకు వచ్చి చోరీ చేసి సుమారు 2 కోట్ల విలువైన ఆభరణాలు దోసుకొని ఎట్లా వేరు బండ్ల పైన వేరు మళ్ళా. అంటే వాడు ఒక రకంగా ఈ గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సవాల్ ఇచ్చినట్టే, తొడగొట్టినట్టే. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోరని చెప్పి అంత ఘోరంగా సవాల్ చేసి పేరు ఫేస్లు చూపించి మరి. నిన్న సండే అంటే సండే నాకు తెలిసి ఎక్కువ రద్దీ ఉండదు. దాంతోపాటు మిట్ట మధ్యాహ్నం అది సుమారు 11 గంటలకు ఈ సంఘటన జరిగింది. 11 గంటలకు అవుతా ఉంది. దాంతోపాటు ఇవాళ కూడా 11 అవుతా ఉంది. అంటే 24 అవర్స్ గడిచింది. ఇంతవరకు పట్టుకోలే వాళ్ళను. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని పట్టుకోవాలని చెప్పి ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. ఇక నిన్న జరిగిన సీసీ కెమెరా ఫుటేజ్ ఇదంతా. ఆ సీసీ కెమెరాలో నిన్న వాళ్ళ పైన దాడులు కూడా చేయడం జరిగింది. మీకు పిఎంజే జ్యువెలరీ కరీంనగర్లో కళ్ళతో కాల్పులు, సిబ్బందికి గాయాలు. నిన్న ఇద్దరికేమో గాయాలు జరిగినాయి. వాళ్ళ పైన కాల్పులు జరిగారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తులే వాళ్ళ పైన దాడి చేద్దామని చెప్పి ప్రయత్నించారు. ఇక్కడ ఉన్న వ్యక్తి వాడు వచ్చిన వ్యక్తి గమనించినాగు కొట్టనీకి వస్తాడు. ఈ టైంలో దాడి జరిగింది. కాల్పులు జరిపారు అప్పుడే. సో మొత్తానికైతే ఇది ఇటు గవర్నమెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది ఒక ఛాలెంజ్. నిజంగా ఇందులో ఫెయిల్ అయినట్టే. అసలు గన్లు ఎక్కడి వీళ్ళకు? గన్స్ పట్టుకొని కరీంనగర్ టౌన్లో తిరుగుతా అంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? అందులో యథేచ్ఛగా 11 గంటలకు డే టైంలో చోరీ చేసి 30 రౌండ్లు కాల్చిరంట. సాదా సీదాగా వచ్చి దొంగతనం చేసి 2 కోట్లు వేసుకొని వేరండి. సింపుల్గా బండ్ల పైన పరారైరు. మళ్ళా ఆ బండ్లు కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఎవరైనా అనుమానం ఉంటే చూడండి, కనిపిస్తే. ఇగో ఇక్కడ దీనిపైన ఇద్దరు, ఇదేంటి వైట్ కలర్ అపాచ్ బండి అండ్ పల్సర్ బండి 150 పల్సర్ బ్లాక్ కలర్ ఉంది. దీనిపైన ముగ్గురు. ఇక ఒకసారి చూడండి వాళ్ళ ఫోటోలు చూపి మంచి క్లారిటీగా. ఇక చూడు అమ్మా ఎంత మాస్కులు లేకుండా సీసీ కెమెరాలకు సవాలు విసిరి, సీసీ కెమెరాలు ఉండంగా మీరు నన్ను ఏం చేస్తారు, నేను చోరీ చేస్తానట్టే కదా. ఇది దేనికి నిదర్శనం? ఇది ఒక రకంగా సవాల్ విసిరిన డిపార్ట్మెంట్కి. దమ్ముంటే మనం మట్టుకోరన్నట్టే కదా. మాస్కులు లేకుండా వచ్చి దొంగతనం చేసిరు. ఇంత ఘోరమా? ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు కరీంనగర్లో ఒక బంగారు దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. వారి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి అంటూ సుమారు వీళ్లకు బహుమతి కూడా ఒక 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రివార్డుల కింద. ఎవరన్నా వీళ్ళకు అనుమానంగా ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్లకు కూడా కాల్ చేయండి డిపార్ట్మెంట్. కానీ SHO కరీంనగర్ 2 టౌన్ అండ్ ACP కరీంనగర్ టౌన్, SB కంట్రోల్ కరీంనగర్ అని చెప్పి 4 నెంబర్లు ఇచ్చారు. మీకు ఎక్కడైనా అనుమానంగా వీళ్ళు కనిపిస్తే ఈ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళకి సమాచారం ఇవ్వండి. దాంతోపాటు మీకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి అంటే డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఇందులో ఫెయిల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇంత మిట్ట మధ్యాహ్నం 11 గంటలకండి చోరీ జరిగింది. 24 అవర్స్ గడుస్తూ ఉంది, ఇంకా పట్టుకోలేదు. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు? మీకు ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేసి పోలీసులకు చెప్పండి. థ్యాంక్ యూ.